ఎవరేమనుకున్నా ఎదురేదైనా సరే తన దారినే పోవాలనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి లెక్క. ఈ దఫా బీసీ మంత్రంతో ముందుకెళ్తున్నారు. అదే సందర్భంలో భారీ మార్పు చేర్పులకి అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు ఇచ్చి తెలుగుదేశం జనసేనల సంయుక్త పోటీ అన్నటువంటి నేపథ్యం, అవసరమైతే భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుందని లెక్కలేసి దానికి అనుగుణంగా కుల సమీకరణాల లెక్కలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు శెట్టి బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళతో ఎక్కువ, ఎందుకంటే కాపు సామాజిక వర్గం నుంచి శెట్టి బలిజని వేరు చేసి ఓట్లని తన వైపు సాధించుకోవాలనుకుంటారు. అందుకోసమే 3 సీట్లని, అసెంబ్లీ సీట్లతో పాటుగా ఒక పార్లమెంట్ స్థానానికి కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అదే సందర్భంలో ఆ ప్రాంతాలు అంటే దాంట్లో భాగంగా పిల్లి సుభాష్ చంద్రబోస్కి సీట్ ఇవ్వడానికి గాను అదే నియోజకవర్గానికి క్రిందటిసారి తీసుకొచ్చినటువంటి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణని సీటు మారుస్తున్నారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, కానీ ప్రస్తుతం ఆయన పేరైతే చర్చకు వస్తుంది. దీనికి కారణమైనటువంటిది అయితే ఇదే. ఇందులో కీలకమైనటువంటిది రాజమండ్రి రూరల్ నుండి ఆయన్ని పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది. రామచంద్రాపురం నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్ని పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది. లేదంటే కనుక ఆయన పార్లమెంటుకైనా సరే నిలబెడతారన్నటువంటి చర్చ నడుస్తుంది చెల్లుబోయిని.